అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూలై 7. నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. ఆదికాండము 18:17. యేసుక్రీస్తు ప్రభువు తాను ఏ విధముగా అప్పగించబడి సిలువ వేయబడునో ఆ విషయమును తన శిష్యులకు స్పష్టముగా తెలియజేసెను. అది విని శిష్యులు మిక్కిలి దుఃఖించిరి. ప్రభువు చీకటి రాత్రిలో గెత్సెమనే తోటకు పోవు ఆ చిన్న మార్గములో శిష్యులకు కొన్ని సంగతులు చెప్పుటకు ప్రారంభించెను. వారు మిగుల దుఃఖించిరి. ఏమి చెప్పవలనో కూడా వారికి తోచకుండెను. ఈ మాటలన్నీ యోహాను సువార్త 14-16 అధ్యాయములలో, ఇక మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను అని చెప్పెను. వారు తాము ఒంటరిగా విడిచిపెట్టబడదుమని తలంచిరి. కానీ ప్రభువు, నా తండ్రి వలన వినిన సంగతులన్నీ మీకు తెలియజేస్తిని అని చెప్పెను. యజమాని యొక్క విషయములన్నీ దాసులు అర్థం చేసుకొనలేరు, కానీ స్నేహితుడు అర్థం చేసుకొనును. ఆ విధముగా నీవు దైవికమైన స్నేహమును తెలుసుకొనగలవు. ఆదికాండము 18:17లో ఆ స్నేహమునే దేవుడు అబ్రహామునకు చూపించవలనని ప్రయత్నించుచున్నాడు. ఇది ఎంత అద్భుతమైన విషయము! దేవునికి తాను కోరినదంతయు చేయు హక్కు కలదు. సొదొమ గొమొర్రా అను పట్టణముల ప్రజలకు తీర్పు తీర్చుటకు దేవుని సమయం వచ్చి ఉన్నది గనుక దేవుడు అలాగూ చేయబోనుకొనెను. కానీ ప్రభువు, నేను ఏ విధంగా దీనిని అబ్రహామునకు దాచెదను అనుకొనెను. తన ఎడల గల దేవుని హృదయమును అబ్రహాము ఇంకనూ అర్థం చేసుకొనలేదు గనుక, ఓ దేవా, నీవు నాకు అన్నీయూ చెప్పవలను అని అనుటలేదు. తనకు సాధ్యమైనంత వరకు అబ్రహాము దేవునికి విధేయత చూపుచుండెను, కానీ ఇంకనూ దేవుని హృదయంలోనికి ప్రవేశించలేదు. కానీ దేవుడు అతని గురించే, నేను ఏ విధముగా దీనిని అబ్రహామునకు దాచెదను అనుచున్నాడు. ఆయన రక్తము చేత విమోచించబడి, కొనబడి, కడుగబడి, శుద్ధీకరించబడిన నా ఎడల కూడా దేవుడు ఇట్టి ఉద్దేశమును కలిగి ఉన్నాడు. మనము కడగబడి శుద్ధీకరించబడినది మన ఇష్ట ప్రకారం జీవించుటకు కాదు. మనము ఉన్నతుడైన సజీవుడైన దేవునికి స్నేహితులుగా నుండుటకు పిలువబడితిమి. దేవుడు, నీవు స్నేహము అను పర్వతమును ఎక్కవలనని కోరుచున్నారు. అప్పుడు దేవుడు నీ స్నేహితుడిగా ఎన్ని సత్యములు, ఎన్ని మర్మములు నీకు చూపించునో, బయలుపరచునో తెలుసుకుందువు. నీవు నిజముగా దేవుని బిడ్డవైన ఎడల, నిజముగా తిరిగి జన్మించిన ఎడల, అప్పుడు నీ హృదయములో బైబిలును తెలుసుకొనవలనని కోరిక కలుగును. ఇట్టి కోరికను నేను కలిగి ఉంటిని. ఒక్కొక్కసారి దినమునకు 12-14 గంటలు బైబిల్ చదివేవాడను. కానీ అది నా సమస్యను పరిష్కరించలేదు. బైబిల్ జ్ఞానమును కలిగి ఉండుట నీ ఆత్మీయ ఆకలిని తీర్చలేదు. నేను గంటల కొలది ప్రార్థించిన ఎడల నాకు తృప్తి కలుగునని తలంచి తిని, దానిని కూడా ప్రయత్నించి తిని. ఎక్కడైతే నాకు వీలగునో అక్కడ గంటల కొలది ప్రార్థనలో గడిపి తిని. అయినప్పటికీ నా జీవితంలో ఓటమిని చూసి తిని. తర్వాత నా జీవితంలో అద్భుతముల కొరకు ఆశించి తిని. దేవుని కృపను బట్టి ప్రార్థన ద్వారా నేను చాలా అద్భుతములను చూసి తిని. దేవుడు నన్ను స్నేహితునిగా చేసుకొనవలనను ఉద్దేశం కలిగి ఉన్నాడని తెలుసుకునే వరకు అవి కూడా నన్ను తృప్తిపరచలేదు. కానీ పరిశుద్ధుడు, న్యాయవంతుడు, సర్వశక్తిగల గొప్ప దేవునితో పవిత్రమైన స్నేహమును ఏ విధంగా కలిగి ఉండవలను? నేను ఏ మానవుని యొద్ద నేర్చుకొనలేని విషయములను దేవుడు తన పాలిభాగస్తునిగా, జతపనివానిగా, స్నేహితునిగా నేను ఎలాగుండవలనో తానే నాతో మాట్లాడ మొదలుపెట్టి సంగతులు విశదపరచెను. ప్రైజ్ ద లార్డ్.